Hi everyone, good evening. ఈరోజు డే 4 రైట్. సో డే 4 అబౌట్ మనం ఆల్రెడీ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాము క్లాస్లో. సో ఆ క్లాస్ గురించి ఇది హ్యాండ్స్ ఆన్ అనమాట. ఈ మీరు క్లాస్ చూడకపోతే వెళ్ళి చూసి ఒకసారి రండి. సో దాని తర్వాత హ్యాండ్స్ ఆన్ గురించి మీరు ఆలోచించవచ్చు. సో ఇప్పుడు షిప్పర్స్ అని ఒక టేబుల్, ఇది వేరే సైట్ ఒకటి తీసుకొచ్చాను ఎందుకంటే హ్యాకర్ ర్యాంక్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. సో దీంట్లో ఉన్నది జస్ట్ 3 రికార్డ్స్ మాత్రమే, బట్ ఐ థింక్ దిస్ షుడ్ బి ఇనఫ్ ఫర్ మోస్ట్ ఆఫ్ అవర్ ఫంక్షన్స్. బట్ ఇంకా ఎప్పుడైనా మనకి ఫంక్షన్స్ కొంచెం డేటా ఎక్కువ కావాల్సి వస్తే వేరే టేబుల్ కూడా సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో ప్రస్తుతానికి మనం ఫస్ట్ చూసిన ఫంక్షన్స్ నుంచి అట్లా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, ఫస్ట్ మనం లెంత్ గురించి మాట్లాడుకున్నాం. లెంత్ అంటే ఆ స్ట్రింగ్లో లెంత్ ఎంత ఉంది, రైట్? LNGTH లెంత్ ఆఫ్, ఇక్కడ మనం షిప్పర్ నేమ్, రైట్? సో ఇది నేను చెప్పాను కదా, కొన్ని నాటిల్లో అది పనిచేస్తుంది, కొన్ని నాటిల్లో వేరే డిఫరెంట్ రిలేటెడ్ ఉంటాయి అని చెప్పి. సో ఇక్కడ లెంత్ అనమాట, మనం లెంత్ చూసాము, ఇక్కడ లెన్ అని ఉంది. సో ఏదైనా ఒకటే, ఒక బేసిక్ కాన్సెప్ట్ అన్నది ఒక్కటే, బట్ సమ్వేర్ అరౌండ్ దేర్ ఫంక్షన్స్ మారుతుంటాయి. సో ఇక్కడ లెన్ అనమాట. సో రికార్డ్స్ యొక్క కౌంట్ మీరు దాంతోపాటు కలిపి చూసుకుందాము అంటే, మీరు పక్కన షిప్పర్ నేమ్ అన్నది కూడా ఇచ్చుకుంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. కౌంట్ చేసుకుంటే 1 2, ఇప్పుడు మీరు కౌంట్ చేయండి స్పీడీ, 1 2 3 4 5 6, స్పేస్ కూడా కౌంట్ చేయాలి, 7 8 9 10 11 12 13 14, మొత్తం 14 అలాంగ్ విత్ స్పేస్, అదంతా కలిపి ఒక స్ట్రింగ్ కింద తీసుకుని కౌంట్ చేస్తారు కాబట్టి 14 14 16 అనమాట. ఓకే, సో లెంత్ అయిపోయింది ఇక్కడికి. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి లోవర్. ఇక్కడ మీరు అవుట్పుట్ చూస్తే లెంత్ తీసేసాను. సో లోవర్ చూస్తే ఇక్కడ ముందు ఒరిజినల్ నేమ్ వచ్చి షిప్పర్ నేమ్ కదా. సో ఈ స్పీడీలో ఈ అండ్ ఎస్ అన్నది క్యాపిటల్ ఉంది, సో అటువంటి లోవర్ కింద మారిపోయినాయి. సో అట్లనే అప్పర్ కూడా చూస్తే ఇది తీసేద్దాం మనం. ఓకే, రైట్. అవుట్పుట్ చూస్తే స్పీడీ ఎక్స్ప్రెస్ యునైటెడ్ అన్ని క్యాపిటల్స్లోకి వచ్చాయి కదా. సో ఇది అప్పర్ గురించి, లోవర్ గురించి మాట్లాడుకుంటే, సో లెఫ్ట్ గురించి చూద్దాం. సో లెఫ్ట్ గురించి ఏం చెప్పాను, లెఫ్ట్ అన్నది ఏ కాలం బేస్డ్ మీదో చెప్పి దానికి మనం ఒక ఎడిషనల్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. అంటే లైక్ ఎంత కౌంట్ కావాలి కదా. సో లెఫ్ట్ నుంచి ఎన్ని కావాలి, సో లెఫ్ట్ నుంచి 3 లెటర్స్ కావాలి, లెఫ్ట్ నుంచి లేకపోతే నాకు 5 లెటర్స్ కావాలి, రైట్? సో ఇది లెఫ్ట్ గురించి వచ్చేసి. లేకపోతే రైట్ అన్న సేమ్ కదా. సో రైట్ అన్నది ఆ మూల నుంచి ఎన్ని వస్తున్నాయి, రైట్? సో రైట్ నుంచి, ఇంకోసారి రన్ చేశాను సేమ్ అదే క్వరీ. సో ప్రెస్, లాస్ట్ నుంచి 5 లెటర్స్ ప్రెస్, రైట్? సో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నది కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసేద్దాం. ఎట్లా అంటే నాకు స్పీడీలో సెకండ్ లెటర్ కావాలి, అప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ స్పీడీ అని టర్మ్ తీసుకోవాలి, రైట్? ఐ మీన్ లెఫ్ట్లో లెఫ్ట్ ఆఫ్, సారీ, లెఫ్ట్ ఆఫ్ ఫస్ట్ నాకు సెకండ్ లెటర్ కావాలితే 2 లెటర్స్, ఫస్ట్ 2 లెటర్స్ తీసుకుని అక్కడ నుంచి (1), రైట్? సో (1) రాస్తే ఏమవుద్ది? సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ లెఫ్ట్ షిప్పర్ నేమ్లో ఫస్ట్ 2 లెటర్స్ తీసుకుని రైట్లో ఆ 2 లెటర్స్ మీద రైట్ అప్లై చేసి రైట్ నుంచి ఫస్ట్ లెటర్ తీసుకుంటున్నాం, అంటే సెకండ్ లెటర్ ఇండైరెక్ట్గా తీసుకుంటున్నట్టు, అవునా? సో ఇది చూద్దాం ఒకసారి, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఇదేదో కావాలని ఇబ్బంది పెడుతుంది, నేను ఒకసారి చూస్తా ఒకసారి. ఓకే, ఇక్కడ కామా మిస్ అయింది, కామా రన్ చేస్తే సో చూసారా సెకండ్ లెటర్స్ అని వస్తున్నాయి, PNE, రైట్? సో ఇట్లానే మీరు వేరే టైప్ ఆఫ్ థింగ్ కూడా, ఇప్పుడు మీకు థర్డ్ లెటర్ కావాలనుకోండి, సో 2 తీసేసి 3 పెట్టారంటే ఫస్ట్ 3 లెటర్స్ తీసుకుని ఆ 3 లెటర్స్లో రైట్ లెటర్ కదా, థర్డ్ 1, అంటే సో థర్డ్ లెటర్ వస్తుంది. సో 4 5 6 అట్లా మీ ఇష్టం ఎంతైనా పెట్టచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ట్రిక్, ఐ మీన్ ఒక వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అండ్ నెక్స్ట్ కాన్కాటినేట్ గురించి కూడా చూద్దాం ఒకసారి. కాన్కాటినేట్ ఆఫ్ షిప్పర్ నేమ్ కామా, ఇంకా కాలమ్స్ ఏమున్నాయి యాక్చువల్లీ చూడాలంటే, ఇది వేరే టేబుల్ తీసుకుందాం. అంటే కేటగిరీ నేమ్ని డిస్క్రిప్షన్ని కాన్కాటినేట్ చేద్దాం. కేటగిరీ నేమ్ కాన్కాటినేట్ గురించి మనం ఇట్లా మాట్లాడుకున్నాం కదా. సో ఇట్లా కాన్కాట్ అన్న ఆపరేటర్ కూడా వాడచ్చు. రైట్, సో
ఓకే, ఇక్కడ ఇది కూడా పని చేయట్లేదేమో. యా, సో కాన్కాటినేట్ అనమాట ఇక్కడ ఫంక్షన్ వేరు. సో బెవరేజెస్ కి స్పేస్ రాలేదు చూసారా నేను చెప్పినట్టు. సో మీరు ఆ డబల్ స్లాష్ అన్న స్ట్రైట్ది పెట్టుకుంటే మీకు ఈ కాన్కాట్ ఫంక్షన్కి ఒక లిమిటేషన్ ఏంటి అంటే మీరు 2 ఆర్గ్యుమెంట్స్ మాత్రమే పాస్ చేయగలరు. సో అందుకే నేను ఇందాక మీకు క్లాస్లో చెప్పిన డబల్ స్లాషెస్ స్ట్రైట్గా గీతలు పెట్టుకుంటే మీకు ఎంత లెంత్ అయినా, ఐ మీన్ ఎంత ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేసి ఎన్ని అయినా కాన్కాటినేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది ఒక ఎడిషనల్ థింగ్. కాన్సెప్ట్స్ అయితే ఒకటే ఉంటాయి ఎక్కడైనా. ఓకే, దిస్ మైట్ చేంజ్, ద కీవర్డ్ మైట్ చేంజ్ బట్ కాన్సెప్ట్ రిమైన్స్ సేమ్. ఓకే, సో సిమిలర్లీ పొజిషన్ అన్నది చూద్దాం ఒకసారి. పొజిషన్, రైట్, ఎట్ ద రేట్ పొజిషన్ ఎంత అన్న అట్లాంటివి చూసాం కదా. సో ఇప్పుడు సపోజ్ ఒక ర్యాండమ్ క్యారెక్టర్ ఇద్దాం, ఏ కామా కేటగిరీ నేమ్లో ఏ అన్నది ఎక్కడుంది అని. ఓకే, సో ఈ పర్టికులర్ దాంట్లో పొజిషన్ అన్నది లేకపోవచ్చు. ఐ మీన్ ఈ పర్టికులర్ మైసీక్వెల్లో మేబీ వేరే సర్వర్లో పనిచేయచ్చు ఇది. ఓకే, సో పొజిషన్ అన్నది ఇక్కడ వరకు వర్క్ చేయట్లేదు. మనం మాట్లాడుకున్న ప్రకారం దీనికి వేరేది ఏదన్నా ఒక థింగ్ ఉండొచ్చు పొజిషన్ కనుక్కోనికి. నాకు తెలిసి ఒకసారి మనం గూగుల్లో సెర్చ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే మీకు పొజిషన్ గురించి వీడు డైరెక్ట్గా రాసిచ్చాడు. సో ఇక్కడ కమాండ్ అదే ఉంది కానీ దీని సింటాక్స్ మారింది. పొజిషన్ ఆఫ్ 3 ఇన్ మనకు అక్కడ ఎట్లా ఉంది, ఎట్ ద రేట్ కామా మన స్ట్రింగ్ ఇస్తున్నాం కదా. సో సేమ్ ఇదే వాడదాం. ఓకే, సో 3 అన్నది 1 2 సెకండ్ పొజిషన్లో ఉంది చూసారా. సో ఇలా అనమాట. మీరు వేరేది మార్చుకోవచ్చు, లైక్ డాట్ ఎక్కడుంది, పొజిషన్ ఆఫ్ డాట్ ఇన్ దిస్ పర్టికులర్, ఎందుకంటే ఆ డాట్ ఎక్కడ ఉంది 10th పొజిషన్లో ఉందని వస్తుంది. ఓకే, సో పొజిషన్ గురించి చూసాక సబ్స్ట్రింగ్. ఓకే, మీకు సబ్స్ట్రింగ్ గురించి చూసి ఇది ఆపేస్తాను, మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. కాకపోతే నేను అడిషనల్గా ఒక సబ్స్ట్రింగ్ విత్ పొజిషన్ కాన్సెప్ట్ గురించి చెప్పాను ఇన్ ద క్లాస్. సో ఆ రెండు యూజ్ చేసి పర్టికులర్ ఒక పర్టికులర్ డొమైన్ కానీ లేకపోతే ఇంకా పర్టికులర్గా ఇంకో వేరే యూస్ కేసెస్ ఉంటాయి. లైక్ ఒక ఈమెయిల్లోంచి ఒక ఫస్ట్ నేమ్ని మాత్రమే తీసుకురావడం. ఈమెయిల్లో ఎలా ఉంటుందంటే లైక్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ @ సమ్ డొమైన్ .com అలా ఉందనుకుందాం. సో మీరు పట్టుకుని రావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ నేమ్ని సెపరేట్ చేయాలి అందులోంచి. అప్పుడు ఎలా చేస్తారు అంటే ఎగ్జాంపుల్గా మీరు ఆలోచించండి ఎలా చేయొచ్చు. ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ ఉంది, సో ఆ డాట్ని పట్టుకుంటే మీరు ఫస్ట్ నేమ్ పట్టుకోవచ్చు, లేదా మీకు లాస్ట్ నేమే సెపరేట్గా కావాలనుకోండి. సో డాట్ని పట్టుకున్నారు, ఫస్ట్ పొజిషన్ పట్టుకున్నారు, ఆ డాట్ తర్వాత ఉన్నది లాస్ట్ నేమ్ కాబట్టి మీరు ఆ లాస్ట్ నేమ్ తెచ్చుకోవచ్చు. డాట్ పొజిషన్ కనుక్కుని ఫస్ట్ పొజిషన్ ఆఫ్ డాట్ ఇన్ దట్ పర్టికులర్ కాలం, దానిపైన మీరు ఆ లెఫ్ట్ ఆఫ్ అని కానీ లేకపోతే సబ్స్ట్రింగ్ ఆఫ్ అని కానీ, రైట్, సబ్స్ట్రింగ్ అన్న లెఫ్ట్ అన్న ఆల్మోస్ట్ ఒకటే. కాకపోతే సబ్స్ట్రింగ్ వల్ల ఎడిషనల్ బెనిఫిట్ ఏంటి అంటే మీకు ఒక పర్టికులర్ పొజిషన్ నుంచి మీరు స్ట్రింగ్ని తెచ్చుకోవడానికి అవుతుంది. లెఫ్ట్ ఏంటి స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ని ఇవ్వాలి, రైట్ ఏంటి ఎండింగ్ పొజిషన్ తీసుకుని దాన్ని బేసిస్ మీద ఎన్ని క్యారెక్టర్స్ని పంపించాలి అని. సబ్స్ట్రింగ్ అలా కాదు, మీరు పొజిషన్ ఇవ్వచ్చు, లెంత్ కూడా ఇవ్వచ్చు, అది సబ్స్ట్రింగ్ యొక్క డిఫరెన్స్. ఓకే, సో ఇది సబ్స్ట్రింగ్, రైట్, ప్లేయర్ నేమ్ కామా ఏ పొజిషన్ నుంచి నీకు సబ్స్ట్రింగ్ కావాలి, నాకు థర్డ్ పొజిషన్ నుంచి కావాలి, సమ్ 5 క్యారెక్టర్స్ కావాలి, రైట్. సో చూడండి ఇక్కడ సబ్స్ట్రింగ్ అన్నది ఎస్టీఆర్తో వర్క్ అవుతుంది. మనం ఒకసారి ఇక్కడ సబ్స్ట్రింగ్ అన్నది ఐఆర్ఎన్జి పెడితే ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ మీరు ఈ కమాండ్ రన్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు అవుట్పుట్ వస్తుంది చూసారా, సబ్స్ట్రింగ్ ఆఫ్ సప్లయర్ నేమ్ అని. సో ఇక్కడ ఏదైతే మీరు ఇస్తున్నారో సబ్స్ట్రింగ్ అన్నది ఇదే ఇక్కడ బయట కాలం నేమ్ కింద రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇంతే ఈ రోజుకి. ఎక్స్ట్రాక్ట్ గురించి చూడొచ్చు, బట్ రేపొద్దున్న డేట్ టైం గురించి చూస్తున్నప్పుడు అది మేజర్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్ట్రాక్ట్ అంత యూస్ఫుల్ అని నేను చూడలేదు ఎప్పుడు, బట్ డేట్ టైం అన్నది చాలా యూస్ఫుల్. రేపొద్దున్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పటితో మీరైతే సేమ్ ఇదే ప్రాక్టీస్ చేయండి. ఇంకా అడిషనల్గా ఏమన్నా మీరు ప్రస్తుతానికి మీకు గ్రూప్ బై వరకు నేర్చుకున్నారు కాబట్టి ఐ వుడ్ సే ప్రిఫరబుల్లీ మీరు కొన్ని బేసిక్స్ కవర్ చేయొచ్చు. ఈ హ్యాకర్ ర్యాంక్లోకి వెళ్ళి ఫస్ట్
మీరు బేసిక్ క్వెరీస్ ఏమున్నాయి, ఓకే, సీక్వెల్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ దాకా వెళ్ళొద్దు, హార్డ్ లెవెల్ కూడా ప్రస్తుతానికి ఏం అక్కర్లేదు. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. సో ఎస్క్యూఎల్ బేసిక్ పెట్టుకోండి, ఈజీ మీడియం వరకు సాల్వ్ చేయండి. ఈ మీడియం అంత టఫ్ ఏమి ఉండదు నాకు తెలిసి. సో క్వెరీ ద నేమ్ ఆబ్జర్వేషన్ ఫ్రమ్ ఈచ్ పర్సన్, సో అంత టఫ్ ఏమి ఉండదు. ఐ వుడ్ సే యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ ఇట్ విత్ గ్రూప్ బై వరకు నాకు తెలిసి సాల్వ్ చేసేయగలుగుతారు, గ్రూప్ బై మీరు నేర్చుకున్నారు కాబట్టి. సో ఇవి ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.